ప్రతి మానవుడు తన జీవితంలో కోరుకునే అనుభవం ఇదే చాలాసార్లు. ప్రతి దైవజనుడు కూడా ప్రతి దైవజనుడు కూడా కోరుకునేది ఏంటంటే, ఏదన్నా సమస్య వస్తే వెంటనే వెళ్ళిపోవాలి, రోగం వస్తే వెంటనే తగ్గిపోవాలి, ఏదైనా పరిస్థితులు తిరగబడితే వెంటనే మారిపోవాలి అని మనం ప్రార్థన చేస్తే ప్రభు వినడు. ప్రభు ఏమంటాడు? నా కృప, నా చిత్త ప్రకారంగానే నువ్వు బాధపడుతున్నావు, నా చిత్త ప్రకారంగానే నువ్వు ఉపద్రవాల్లో ఉన్నావు, నా చిత్త ప్రకారంగానే నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, బలహీనతల్లో ఉన్నావు అని దేవుడు మనకు గుర్తు చేస్తాడు. కానీ దేవుని చిత్తం మనం జీర్ణించుకోలేం. ఇది కూడా నీ చిత్తమేనా ప్రభువా? అవును, ఇది కూడా నా చిత్తమే. ఎందుకయ్యా అంటే, నీలో నా శక్తి ఏమవ్వాలి? అది అవ్వట్ల పని, ఆ పని అవ్వట్ల. ఆ పని నీలో అవ్వాలంటే, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకోవాలి అంటే, దేవుడు కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా ఆ పరిస్థితులను అలాగే పెడతాడు. అప్పుడు మనమేం చెప్పాలి? చెప్పండి. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతు. అంటే బలహీనతలో దేవుని యొక్క బలం మనలో ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. మరక మంచికే అన్నట్టు బలహీనత మన మంచికే. తగ్గట్లేదా? తగ్గిపోయినా దేవునికి స్తోత్రం. తగ్గకపోయినా నువ్వేమాలి? ప్రభువా, ఈ బలహీనత నీ శక్తి నాలో పరిపూర్ణం చేయటానికి పెట్టావు, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటే దేవుడికి ఎంత ఘనత, దేవుడికి ఎంత మహిమ, దేవుడు ఎంత సంతోషపడతాడు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు వీటిలో నుంచి మనం అడుగుతున్నాం. ఇవి చదువుకున్నప్పుడు మనకు గుర్తొస్తాడు. ఎందుకయ్యా పూర్తిగా విడుదలంటే, ఇది ఉంటేనే నా శక్తిని నీలో పరిపూర్ణం అవుతుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఏమంటారు, దీర్ఘకాలిక సమస్యలాగా పెడతాడు దేవుడు. దాన్ని తీయడు. ముమ్మారు కాదు, 100 మార్లు వేడుకో, 1,00,000 మార్లు వేడుకో. ప్రభు అనే మాట ఏంటంటే, నా కృప నీకు చాలు, నా శక్తి నీలో పరిపూర్ణం అవుతుంది. నీ బలహీనతల యందు నువ్వు అతిశయించాలి, నీ బలహీనతల యందు నా శక్తి నిన్ను కమ్ముకోవాలి. ఇది దేవుని చిత్తం నీ పట్ల. అందుకని కొన్ని ప్రార్థనలకి దేవుడు జవాబు ఈ ప్రకారంగా ఇస్తాడు. జవాబు ఈకుండా ఉండడు, ప్రత్యుత్తరం ఈకుండా ఉండడు. నువ్వు కోరుకునే ప్రత్యుత్తరం వేరు. నువ్వు అడిగితే దేవుడు ఎలాంటి జవాబు ఇస్తే బాగుంటుందని నువ్వు ఊహించేది వేరు. దేవుడు నువ్వు ఊహించినట్టుగా జవాబు ఇవ్వడు. మన తలంపులు వంటి తలంపులు కాదు ఆయనవి. అందుకని యేసు ప్రభువు కూడా ప్రార్థన చేశాడు బహు దుఃఖాక్రాంతుడయ్యేమని, అయ్యా సాధ్యమైతే తీసేయి, అయినా నా ఇష్ట ప్రకారంగా. నేను అసలు అడగకూడదు.